నమస్తే. వెల్కమ్ టు అవర్ ఛానల్. నేను మీ ప్రియాంకర. ఇప్పటివరకు ఏపీకి ఒకదాని తర్వాత ఒకటి పెట్టుబడులు వస్తూనే ఉన్నాయి. ఇదే నేపథ్యంలో ఇంకా కంపెనీస్‌ని ఆకర్షించేందుకు, తీసుకొచ్చేందుకు, వాళ్ళకి ఆహ్వానం పలికేందుకు ఇటు లోకేష్ ఆస్ట్రేలియా, ఇటు చంద్రబాబు నాయుడు గారు లండన్ వెళ్ళబోతున్నట్లు తెలుస్తోంది. మరి వీళ్ళు ఇలా విదేశీ పర్యటన చేయడం వల్ల రాష్ట్రానికి ఇంకా ఎంత మంచి చేకూరనుంది? అలానే ఏమేం లాభాలున్నాయి అనేది ఈ వీడియోలో తెలుసుకుందాం. దీని గురించి మనతో మాట్లాడడానికి ప్రముఖ పొలిటికల్ అనలిస్ట్ డివి శ్రీనివాస్ గారున్నారు. ఆయనతో మాట్లాడదాం. నమస్కారం సార్. నమస్తే. సార్ ఇప్పటివరకు చూస్తే ఇటు లండన్ ఏమో చంద్రబాబు నాయుడు గారు వెళ్తున్నారు. లోకేష్ గారేమో ఆస్ట్రేలియా వెళ్తున్నారు. ఇవన్నీ గూడాను కంపెనీస్‌ని ఏపీకి ఆహ్వానం పలికేందుకు వీరెళ్తున్నట్లు ప్రస్తుతం సమాచారం అయితే అందుతుంది. ఏంటి సార్? ఎలా చూడాలి? ఎందుకెళ్తున్నట్లు? అంటే ప్రజల్లో దీనిపైనే చర్చ. ఏది హ్మ్. గతంలో మనం ఏం కోల్పోయాం, ఇప్పుడేమి సాధిస్తున్నాం. అవును. జగన్మోహన్ రెడ్డి హయాంలో రాష్ట్రానికి కలిగిన నష్టం ఎంత? ఆ హ్మ్. నష్టాన్ని ఇవాళ భర్తీ చేయడమే గాదు, మరి ఆంధ్రప్రదేశ్‌ని ఇవాళ ఒక ఉన్నత హ్మ్. స్థానంలో నిలబెట్టేందుకు కూటమి చేస్తున్న ప్రయత్నం. హ్మ్. ఇప్పుడు మనం చూసాం. రేపు ఇవాళ బయలుదేరారు. ఎవరు? ఐటీ శాఖ మంత్రి లోకేష్ ఆస్ట్రేలియా పర్యటనకు బయలుదేరుతున్నారు. 24 దాకా ఆయన పర్యటన. అక్కడ సిడ్నీలో మరి ఆస్ట్రేలియా కమిషనర్ ఆయన ప్రత్యేకంగా ఆహ్వానించిన పరిస్థితుల్లో సిడ్నీ హ్మ్. క్రికెట్ గ్రౌండ్స్‌లోనే మరి తెలుగు డయాస్పోరా ఆ మీటింగ్‌కి ఆయన హాజరవుతారు. అక్కడ హ్మ్. ఉన్నటువంటి ఇతర యూనివర్సిటీలకు వెళ్లి, ఆ యూనివర్సిటీల్లో ఆ బోధనా పద్ధతుల అధ్యయనం. విద్యాశాఖ మంత్రిగా గతంలో ఆయన ఏంటి స్టాన్ఫోర్డ్‌లో చదువుకున్నాడు. హ్మ్. అమెరికా యూనివర్సిటీల గురించి ఆయనకు ఒక అవగాహన ఉంది. అదే విధంగా ఆంధ్రప్రదేశ్‌లో యూనివర్సిటీలను కూడా మనం చూసాం. ఏ విధంగా ఆయన మరి మార్పులు తీసుకొచ్చారు. హ్మ్. ఏది గతంలో జగన్మోహన్ రెడ్డి హయాంలో యూనివర్సిటీలు రాజకీయాలకి మరి ఒక వేదికగా మార్చారు. హ్మ్. ఒక సామాజిక వర్గం వాళ్ళనే మరి వీసీలుగా నియమించి ఆయన అక్కడే రాజశేఖర రెడ్డి పుట్టినరోజు వేడుకలు, జగన్మోహన్ రెడ్డి పుట్టినరోజు వేడుకలు, చివరికి ఏ స్థాయికి వీసీలు పతనమయ్యారంటే వైసీపీ ఎమ్మెల్సీ ఎన్నికల్లో ప్రచారానికి కూడా వైస్ ఛాన్సలర్‌ను వాడుకున్నాడు విజయసాయిరెడ్డి. అప్పట్లో హ్మ్. ఆంధ్ర యూనివర్సిటీ వీసీ ప్రసాద్ రెడ్డి గావచ్చు, లేకపోతే వెంకటరామరెడ్డి గావచ్చు, శ్రీనాథ్ రెడ్డి ఎస్‌వి యూనివర్సిటీ గావచ్చు, మొత్తం హ్మ్. అంతా పెద్దిరెడ్డి మనుషులు, లేకపోతే జగన్మోహన్ రెడ్డి బంధువులు వాళ్ళని పెట్టుకున్నారు వీసీలుగా. హ్మ్. అట్లాంటిది మరి లోకేష్ విద్యాశాఖ మంత్రి కాగానే మనం చూసాం. మొన్న లేటెస్ట్‌గా నియమించిన వీసీ నియామకాల్లో గూడా ఒక రజక వర్గానికి చెందిన వ్యక్తి. ఒక బీసీని మరి వీసీ జేశారు. హ్మ్. అంతకుముందు ఒక ఆదివాసీ మహిళని, ఒక ఎరుకల సామాజిక వర్గం ఆ ప్రొఫెసర్ ఆమెని వీసీ జేశారు. అసలా అవును. లోకేష్ ఎంపిక చేసిన వైస్ ఛాన్సలర్‌లని కేంద్ర ప్రభుత్వమే మరి లాక్కున్న పరిస్థితనమాట. ఇది మాకు కావాలనంటూ ఆయన్ని పుదుచ్చేరి సెంట్రల్ యూనివర్సిటీకి వీసీగా హ్మ్. చేసుకున్నారన్నమాట. అంటే అప్పుడు యూనివర్సిటీలు ఎలా ఉన్నాయి? ఇప్పుడు యూనివర్సిటీలు ఎలా చేస్తున్నారు? ఎక్కడన్నా లోకేష్ పుట్టినరోజు వేడుకలు యూనివర్సిటీలో జరుగుతాయా? లేదు. చంద్రబాబు చంద్రబాబు పుట్టినరోజు వేడుకలు చేస్తారా? లేదు హ్మ్. ఫ్లెక్సీలు పెడతారా? వాళ్ళ విగ్రహాలు పెడతారా? ఆ! రాజశేఖర రెడ్డి విగ్రహానికిను, నాగార్జున యూనివర్సిటీకి ఏమన్నా సంబంధం ఉందా? ఆ! లేదు సార్. ఎన్టీఆర్ హెల్త్ యూనివర్సిటీ పేరే మార్చేసి, మా నాన్న డాక్టరు కాబట్టి వైఎస్ఆర్ హెల్త్ యూనివర్సిటీ అని పెడతా అన్నాడు. పెట్టాడు. అవును. పెడితే జనమే కూలేశారు. ఆ హ్మ్. వైఎస్ఆర్ అక్షరాలను జనం పలుగులతో కూలగొట్టి, దాని వెనకున్న ఎన్టీఆర్ హెల్త్ యూనివర్సిటీ అనేది తెచ్చుకున్నారు. అంటే అవును. ఒకటి ఇలాంటి రాజకీయాలకు అతీతంగా అమెరికాలో యూనివర్సిటీలు, ఆస్ట్రేలియాలో యూనివర్సిటీలు ఎలా పనిచేస్తున్నాయి? హ్మ్. ఏ విధంగా విద్యా బోధన పైన మరి వాళ్ళు పూర్తిగా అటు అటు నిధులు ఖర్చు పెడుతున్నారు, ఇటు ఫ్యాకల్టీని నియమిస్తున్నారు. ఆ స్థాయికి ఆంధ్రప్రదేశ్ యూనివర్సిటీలు రావాలంటే ఎటువంటి చర్యలు తీసుకోవాలనేది ఇప్పుడు లోకేష్ అన్వేషణ. అదే హ్మ్. విధంగా అక్కడ పారిశ్రామికవేత్తలను కూడా కలుస్తారు. ఏది సమ్మిట్ రేపొద్దున 14, 15 తేదీల్లో విశాఖ సమ్మిట్ మరి నభూతో నభవిష్యత్ అన్నట్టుగా చేయాలన్న పట్టుదల కనపడుతోంది. అసలు ప్రధాని మోడీనే ఆహ్వానించారు. హ్మ్. ఈ మొన్న ఢిల్లీ వెళ్లి ప్రత్యేకంగా మీరు విశాఖ సమ్మిట్‌కి రావాలి అని ఆహ్వానించిన దీంట్లో మరి నిజంగా మోడీ వస్తారా? హ్మ్. మోడీ గనక రేపు విశాఖ సమ్మిట్‌కి హాజరైతే ఇక మరీ స్పైసీగా ఉంటుంది.
అదే. ఎవరికి కడుపు మంట, ఆ? ఆ! కడుపు మండుద్దా? ఇప్పుడు జగన్మోహన్ అదే. రెడ్డి మనం చూసాం. ప్రజలది తప్పు లేదు. ఆయనకు అధికారం ఇచ్చినా ఆయన మరి దాన్ని సరిగ్గా ఉపయోగించుకోలేకపోయారు. హ్మ్. వీళ్ళకి అధికారం ఇచ్చిన దాన్ని ఏ విధంగా సద్వినియోగం చేసుకుంటున్నారు అంటే, ఇప్పుడు ఈ పర్యటన, ఆస్ట్రేలియా పర్యటన, లండన్ ఉద్దేశ్యం ఏంటంటే ముఖ్యంగా ఆక్వా మార్కెట్. ఇది ఓకే. ఆస్ట్రేలియాలో ఇవాళ ఆక్వా మార్కెట్‌కి అవకాశాలు విస్తృతం చేయటం కోసం. ఎందుకంటే మరి హ్మ్. ట్రంప్ అక్కడ ఏంటి సుంకాలు పెంచేశారు. అవును. ఏది రెట్రా ట్రాక్స్ అనేది తీసుకొచ్చి ఆయన ఏం చేస్తున్నాడు 100% ఏసినట్టున్నాడు. అవును. అమెరికా ట్రంప్ ఈ టాక్సెస్ వల్ల ఆంధ్రప్రదేశ్ ముఖ్యంగా ఈ ఆక్వా పరిశ్రమ ఇబ్బంది పడుతోంది. ఎందుకంటే మన ఎక్స్‌పోర్ట్ అంతా గూడా అదే. ఇప్పుడు అవును. ఆక్వా ఎగుమతుల్లో భారతదేశంలో నంబర్ 1 రాష్ట్రం ఆంధ్రప్రదేశ్ అన్నమాట. మరి హ్మ్. దాన్ని రీయింబర్స్ చేయటం కోసం రేపటి ఆస్ట్రేలియా పర్యటనలో మరి అదొక హ్మ్. ముఖ్యాంశంగా లోకేష్ చేపట్టాడు. ఆక్వా పరిశ్రమ అనంగానే మళ్ళా లేనిపోయింది ఫిష్ మార్ట్‌లు అనుకున్నారు. హ్మ్. ఏది జగన్మోహన్ రెడ్డి పులివెందుల ఆ? అసలు ఏ పొద్దున్న ఊహించామా పులివెందుల్లో చేపలు అమ్ముతారని, పులివెందుల్లో రొయ్యలు అమ్ముతారని. ఇక్కడ ఆ మార్కెట్ కాదు. ఇదేంటిది? ఇది ఇంటర్నేషనల్ మార్కెట్ అన్నమాట. ఎగుమతులు. ఉమ్, ఆక్వా ఎగుమతులకు మార్కెట్ అన్వేషణని ఇది ఒక హ్మ్. అవకాశంగా తీసుకుంటున్నాడు. అదేవిధంగా ఆస్ట్రేలియాలో మరి ఆ పారిశ్రామికవేత్తలందరినీ కూడా సమ్మిట్ కి రమ్మని పిలుపిచ్చే హ్మ్. అవకాశం ఉంది. మొన్నే గూగుల్ డేటా సెంటర్ అవును. ఏది విశాఖపట్నం మరి దగ్గర దగ్గర $15 బిలియన్ సుందర్ పిచాయ్ కూడా మాట్లాడాడు. నిన్న అవును లేటెస్ట్ సార్. ఆ అవును. వీడియో కూడా మీరు చూశారు. ఆ! ఏమని అసలు విశాఖపట్నం వాళ్ళు ఎంపిక చేసుకోవటానికి ప్రధాన కారణం ఏంటో సుందర్ పిచాయే చెప్పాడు. ఆ? అవును. మీరు తమిళనాడు కదా, మరి తమిళనాడుకి ఇవ్వకుండా ఆంధ్రప్రదేశ్కి ఎందుకు ఇచ్చారనేది వాళ్ళ తమిళనాడులో అక్కడ అసెంబ్లీలో చర్చ జరిగింది. ఆ? అవును సార్. అవును. ఇది క్లారిటీ అని అనుకోకూడదు గానీ ఏమన్నాడు సుందర్ పిచాయ్? ఏ బ్యూటిఫుల్ కోస్టల్ సిటీ అన్నాడు. ఆ! విశాఖపట్నాన్ని బ్యూటిఫుల్ కోస్టల్ సిటీ అన్న నేపథ్యంలో మళ్ళా దానికి మళ్ళా వాళ్ళు అన్న డిఎంకే కోడిగుడ్డు మీద ఈగలు బీకితే ఈ వైసీపీ వాళ్ళు బీకినట్టుగా వైజాగ్ ని బ్యూటిఫుల్ ఆ! కోస్టల్ సిటీ అన్నాడు, చెన్నై కాదా అంటే ఇప్పుడు ఇక్కడ ఆ! తీసుకోవాల్సింది పాజిటివ్ గా తీసుకోవాలి. ప్రపంచం అవును. మొత్తం పాజిటివ్ గా ఉంటే మరి వైసీపీ మాత్రం నెగటివిటీని బాగా స్ప్రెడ్ చేస్తోంది. ఇక్కడ సబ్‌సీ కేబుల్ ఏస్తున్నారు. ఏంటి హ్మ్. మొత్తం ఆస్ట్రేలియా లేకపోతే న్యూజిలాండ్, అటు జపాన్, అటు కొరియా, ఈ ఈ ఈస్టర్న్ ఏషియా కంట్రీస్ అన్నిటికీ కూడా 13 దేశాలకి కేబుల్ ఏస్తున్నారు. ఓకే. విశాఖపట్నం నుంచి ఇప్పుడు డేటా కేబుల్ నీకు సముద్ర మార్గంలో వెళ్తున్నటువంటి అవును సార్. దీంట్లో ఇప్పుడు ఆస్ట్రేలియా పర్యటన అదే ముఖ్య ఉద్దేశం. హ్మ్. ఏది గూగుల్ డేటా సెంటర్ ఇవాళ మరి ఆంధ్రప్రదేశ్‌లో విశాఖ వస్తోంది. మా హ్మ్. దగ్గర అనేక డేటా సెంటర్‌లు పెడుతూ ఏది హ్మ్. ఇప్పుడు ఇక్కడ మనం చూసాం అదాని డేటా సెంటర్. అవును. నెక్స్ట్ స్కిఫీ డేటా సెంటర్. దగ్గర హ్మ్. దగ్గర 2,60 కోట్ల పెట్టుబడులు. అంటే 3,00,000 కోట్ల పెట్టుబడులు ఐటీ రంగంలో విశాఖపట్నంలో వస్తున్నటువంటి నేపథ్యంలో హ్మ్. మరో 3,00,000 కోట్ల పెట్టుబడులకు అన్వేషణ. హ్మ్. ఈ వేట ఏది పెట్టుబడుల వేట మామూలుగా సాగట్లేదు. చంద్రబాబు, లోకేష్ ఆయనేమో అసలు లండన్ వెళ్తున్నారు. ఎవరు? చంద్రబాబు. ఆ? చంద్రబాబు నాయుడు గారు. ఈయనేమో ఆస్ట్రేలియా ఆస్ట్రేలియా. వెళ్తున్నారు. ఆ! నిన్నగాక మనం చూసాం మంత్రుల బృందం హ్మ్. జనార్దన్ రెడ్డి, లేకపోతే నారాయణ, గొట్టిపాటి రవికుమార్, భరత్ వీళ్ళందరూ కూడా అటు గల్ఫ్ కంట్రీస్ లో పర్యటించారు. ఆ, అవును. ఆ, కొరియా వెళ్ళారు, జపాన్ వెళ్ళారు. అన్ని హ్మ్. దేశాలు 14, 15 తేదీల లోపు చుట్టూ ముట్టేసి మొత్తం పారిశ్రామికవేత్తలు పెద్ద ఎత్తున తీసుకురావాలన్న వాళ్ళ యొక్క లక్ష్యం. హ్మ్. ఏంటి? మరి రేపొద్దున విశాఖ సమ్మిట్ గత సమ్మిట్‌ల రికార్డ్‌ని బీట్ చేస్తుందా? హ్మ్. గతంలో మనం చూసాం. 3 సమ్మిట్‌లు చంద్రబాబు హయాంలో జరిపినప్పుడు హ్మ్. దగ్గర దగ్గర మరి ఒక 15,00,000 కోట్ల పెట్టుబడులు. 30,00,000 అదే. మందికి ఉద్యోగాలు. ఆ! దీంట్లో మళ్ళా రేపటి విశాఖ సమ్మిట్ మరి హ్మ్.
30 లక్షల కోట్ల పెట్టుబడులకు మరి రెడ్ కార్పెట్ పరుస్తున్నారా? రెడ్ కార్పెట్ అంటావా ఇళ్ళని? యెల్లో కార్పెట్ అంటావా? అంటే దీనికి ఇది ఎందుకు సార్ కూటమి రాజకీయ ప్రభుత్వం. రంగులు? ఇది కూటమి ప్రభుత్వం కాబట్టి తెలుగుదేశం ప్రభుత్వం ఒక్కటే కాదు కదా. అటు అవును. జనసేన, ఇటు బీజేపీ భాగస్వాములుగా ఉన్న దీంట్లో పవన్ కళ్యాణ్ ప్రశంసలు గుర్తొస్తున్నాయి మనకి. ఏది నిన్నే అన్నాడు లోకేష్ మొత్తం అన్ని శాఖలు సమర్థంగా నిర్వహించే సత్తా ఉన్నాడన్నాడు. అవును సార్. అవును. ఆ కాంప్లిమెంట్ తోనే మరి రేపటి ఆస్ట్రేలియా పర్యటన. ఆ! ఏదైనా ఇదొక అద్భుత అవకాశం. అంతే ఏది సార్. ఆంధ్రప్రదేశ్‌కి ఇదొక అద్భుత అవకాశం. అవకాశం. అదే విధంగా పారిశ్రామికవేత్తలకు కూడా ఇదొక అవకాశం. ఎందుకంటే అవును. ఇవాళ అవకాశాల స్వర్గధామంగా ఆంధ్రప్రదేశ్. అవును. ఏది రైట్. ఇవాళ హెవెన్ ఆఫ్ ఆపర్చునిటీస్ అన్నమాట. హ్మ్. ఓకే. ఓకే. రైట్. థాంక్ యూ సో మచ్ సార్. నమస్తే.